హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీలు సమ్మర్లో గుత్తులుగా పూయాలి అంటే ఈ ఫర్టిలైజర్ మన కిచెన్లో ఉండే జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. చక్కగా పువ్వులు అయితే బ్లూమ్ అయితే. ఈరోజు గులాబీలు కూడా ఎన్ని హార్వెస్ట్ చేశానో. మన ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఫర్టిలైజరు దాని రిజల్ట్ అయితే ఇంత బాగుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి పూల హార్వెస్ట్ చూడండి. ఒక్కరోజు కూడా అసలు ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ పూస్తాయి కదా, ఈవినింగ్ వరకు ఇలా అయిపోతున్నాయి ఎండలకు. ఇంకెండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయిలేండి. రోజు రోజు కోసినా కూడా ఇలా ఉంటున్నాయంటే ఇంకా 2-3 డేస్ అయితే ఇక మొత్తం అంటే కొయ్యకుండా అట్లా. నేను మామూలుగా వింటర్లో వర్షాకాలంలో ఏంటంటే కనీసం ఒక వారం 2 వీక్స్ వరకు కూడా బాగానే ఉంటాయి ఇవి. మరి దేశీ అయితేనేమో రాలిపోతాయి తప్ప ఇవి కొంచెం ఉంటాయి. ఎండలు మార్నింగ్ పూసిన ఫ్లవర్సే ఈవినింగ్ కల్లా ఇలా అయిపోతున్నాయి. ఇంక అందుకే ఈరోజు అయితే చాలా కోసాయి. ఇంకా కొన్ని నుంచా చూపిస్తాను, అవి కూడా ముందు ముందు ఇలాగే అవుతూ ఉంటాయి. ఇంకా ఏ రోజు ఇంకా సమ్మర్ అయిపోయేంత వరకు ఇలాగే ఉంటాయి. ఎంత బాగా వచ్చినాయి చూడండి అసలు. ఈరోజు అయితే February 6th నేను కోసిన పువ్వులు అసలు గుత్తులుగా మొగ్గలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మన కిచెన్లో ఉండే ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి, నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, నైటే మల్లెపూలు కూడా ఈవినింగే పూసేస్తాయి. మార్నింగ్ కల్లా మనం ఈవినింగ్ ఈ టైం కల్లా బ్లూమ్ అయిపోతాయి మల్లె పువ్వులు. చక్కగా కోసేసుకోవచ్చు. ఇంక ఇదేమో కొంచెం 10 అప్పుడు అనమాట ఈ ఫ్లవర్స్. ఇవి కోయలేదు, ఇంకా అలాగే ఉంచా. అంటే అవి ఇంకా సరిపోతాయి. మందారాలు ఇంకా చాలా ఫ్లవర్స్ వేరే వేరే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కోసిన. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ తర్వాత చూడండి ఈ మొగ్గలన్నీ మళ్ళీ బ్లూమ్ అయినాయి. అన్ని కోసిన తర్వాత కూడా ఏమైనా అంత ఎర్లీగా పుయ్యవు కదా, మిగతావన్నీ తర్వాత బ్లూమ్ అవుతాయి. ఇంకా ఇది 10-10:30కి నేను మళ్ళీ తీసినప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మళ్ళీ ఈవినింగ్ కల్లా అలా అయిపోతూ ఉంటాయి. కొన్ని చీకట్లు నాకు కనపడక వదిలేసిన పువ్వులు ఇవన్నీ, మందారాలు కానీ ఇవన్నీ కానీ ఇంకా నాకు కనిపించవు కదా, అప్పుడు ఇవి కోసాను. ఇక్కడ చూడొచ్చు ఫర్టిలైజర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదైతే మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగ పుల్లటి పెరుగు అయితే ఏదైతే ఉందో అది కొంచెం చిలికేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే మన కిచెన్లో ఉండే టీ పౌడర్, బెల్లం, మజ్జిగ ఈ 3 కలిపి వాటర్లో డైల్యూట్ చేసి, అయితే టీ పౌడర్ కలిపేసిన తర్వాత బెల్లం కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అట్లా వేసేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టాను. నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి వెంటనే ఇందులో కలిసిపోతుంది. ఆల్రెడీ ఈ మజ్జిగ అనేది ఫర్మెంటేషన్ అయ్యే ఉంది, అంటే పుల్లటిది ఆల్రెడీ పుల్లగా ఉందంటే అది ఫర్మెంటేషన్ అయినట్టే. ఇంకా ఈ క్వాంటిటీ నా దగ్గర ఇంకా మొన్ననే నేను తెచ్చుకున్నాను డీమార్ట్లో బెల్లం పౌడరు. ఇది ఓన్లీ మొక్కల కోసం తెచ్చా, 1 కేజీ అంతా మొక్కలకు వాడడానికి. ఊకే గట్టిగా ఉంది అయితే ఊకే మళ్ళీ దాన్ని మిక్సీ చేయడం ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి పొడి తీసుకొచ్చా అక్కడ కనిపిస్తే. ఇంక ఇలా ఒక 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత చక్కగా నానిపోయింది. ఇంకేమైనా అడుగు భాగంలో ఉందని చూసినా అంతా కరిగిపోయింది. చూసారా కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో. బెల్లము, టీ పౌడర్ వేసాను కదా, ఇది ఒక బకెటెడ్ వాటర్లో కలిపేసి ఇంకా గులాబీ మొక్కలకు, మల్లె మొక్కలకు, కనకాంబరాలకు, మందారాలకు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. మనకి ఎక్కువగా అందరూ కూడా పెంచుకోవాలనుకునే మొక్కలు ఏంటంటే గులాబీలు బాగా పెంచుతూ ఉంటారు, మందారాలు కూడా పెంచుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చి చూడండి, మీ గార్డెన్లో కూడా పువ్వులు నిజంగా అసలు గుత్తులుగా చాలా బాగా పూస్తాయి. మీరు ఎగ్జాంపుల్ ప్రతి వీడియోలో కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను పువ్వులు ఎంత బాగా వస్తున్నాయి అనేది. ఎందుకంటే నా గార్డెన్లో పోషకాలు ఇవ్వకుండా నేను అలా వదిలేయను. ఎందుకంటే నావి పెద్ద పెద్ద మొక్కలు, ఓన్లీ వాటర్ ఇస్తే వాటికి సరిపోదు. ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడే రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చిన. ఇటు సైడ్ ఇంకా పింక్ గులాబీ, ఆ గులాబీ ఇంకా మొన్ననే అయిపోయింది కదా పూసినాయి. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఇట్లా పోషకాలు ఇస్తున్నాయి కదా, తప్పకుండా అవి మళ్ళీ బ్లూమ్ అవుతాయి. నిన్ననే కనకాంబరం పువ్వులు మొత్తం కోసాను కదా, మళ్ళీ 2 డేస్లో మళ్ళీ పూస్తూనే ఉంటాయి. ఇలా ఇంకెండ టైంలో అన్నిటికీ ఇవ్వకుండా నీడగా ఉన్న కొంచెం పొడి ఎండ పడుతున్నా అని వీటి వరకు ఇచ్చాను. ఇక మొత్తం గార్డెన్లో ఉన్న మొక్కలకైతే
ఈవినింగ్ 6 అట్లా 6:30కి ఇచ్చేస్తా. ఇంకా ఆ టైంలో వీడియో కూడా సరిగ్గా రాదు కాబట్టి అప్పుడు నేనేం చూపించను. ఈ టైంలోనే ఇక్కడ వరకు నీడలో ఉన్నవారు మొక్కల వరకు అయితే ఇక చామంతులు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు. మార్చి ఇంక ఏప్రిల్ కూడా ఫుల్ మొగ్గలు కూడా ఉన్నాయి, చాలా బ్లూమ్ అవుతున్నాయి పువ్వులు అయితే. ఇంక ఇవన్నీ నీడకే పెట్టేసి ఎండ వల్ల మొత్తం మొక్కలన్నీ వడిలిపోయినట్టు అవుతున్నాయి కాబట్టి నీడగా పెట్టేసిన. ఇటు సైడ్ కూడా మొత్తం కూడా చామంతులకు ఇక్కడ చిన్న చిన్న కుండీలో ఉన్నాయి కూడా ఇంకా వదిలేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తగా పెట్టేస్తా. మల్లె మొక్కలు కూడా పువ్వులు పూసాయి, కొన్ని పూసినాయి, మళ్ళీ ఒకసారి ఆకు తీయాలి. నెక్స్ట్ ఇంకా అదే ఆకు తీసి కొంచెం బలమైన ఫర్టిలైజర్స్ మళ్ళీ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆ చెట్టు ఎన్ని తీసినా ఇంక ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఎక్కువగా తీసానికి ఇంక ఎక్కువగా పువ్వులు వస్తాయి. ఇది మన గ్రాండ్ నర్సరీ మేళ నుంచి తీసుకొచ్చాను కదా. ఈ మొక్క అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చింది, క్రాప్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. మంచిగా కరివేపాకు కూడా కొత్త చిగుర్లతో చాలా బాగుంది, అందుకే కరివేపాకు కూడా ఇచ్చిన. ఇక్కడ కరివేపాకు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయిందో. సారీ ఫ్రెండ్స్, చిగుర్లు ఎంత బాగా వచ్చినాయో, లేత చిగుర్లు భలే ఉంటున్నాయి. కరివేపాకు మొక్క మధ్యలో అన్ని తోటకూర మొక్కలు ఉంటే తీసేసా. ఆల్రెడీ పుదీనా కూడా ఉంది చాలా దాని కింద. అయినా సరే మనకు చక్కగా ఆకులు అయితే చాలా బాగా వస్తాయి. ఎప్పుడు కూడా నేను కొనను కరివేపాకు. నా గార్డెన్లో 2 మొక్కలు ఉంటాయి, ఒక దాని తర్వాత ఒకటి కోస్తాను. అలాగే తమలపాకులు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా గార్డెన్లోని పువ్వులు ఏ పువ్వులైనా సరే, మందారాలైనా, ఇప్పుడు ఎండాకాలం నాటు మందారాలు రావని అంటారు, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు నాటు మందారాలు అయితే ఎన్ని మొగ్గలు వచ్చి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొగ్గలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే చాలా మొగ్గలు వచ్చినాయి. అలాగే పువ్వులు కూడా మార్నింగ్ కోసినాయి, చాలా బాగా వచ్చినాయి అసలు. ఈరోజు పొద్దున్నైతే ఎంత బాగా అనిపించింది ఈ పువ్వులను చూస్తే అయితే. కాకపోతే ఎర్లీ మార్నింగే కోసేసినాలేండి. మందారాలు పింకు, రెడ్, చాలా మందారాలు ఉంటాయి కదా గార్డెన్లో. ఇంకా మందారాల మొక్కలు అన్నిటికీ ఇచ్చేసిన. ఇక్కడ ఈ మందార మాత్రం కొంచెం ఇది పాట్ పగిలి కొంచెం దీనికి ఏ పోషకాలు ఇచ్చినా కిందికి పోతున్నాయి, అందుకే అది పాట్ చేంజ్ చేసుకోవాలి. ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో మొక్కలు అయితే నిజంగా. అంత ఎండలో కూడా నేనైతే ఇంకా మొక్కల కోసం అయితే ఖచ్చితంగా వెళ్తాను. 10:30 అయినా కూడా అప్పుడు మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, చాలా కొడుతుంది అసలు. ఎండ అయితే చాలా ఉంటుంది. ఇంక ఇటు సైడ్ నీడ ఉంది కాబట్టి సరిపోయిందనే చెప్పాలి. మొక్కలకి ఏమైనా చేసుకోవడానికి వీడియోస్కి అట్లా తీయడానికి ఇట్లా ఇటు సైడ్ కొంచెం నీడ పడుతుంది కాబట్టి కొంచెం చేయగలుగుతున్నాను. చూసారు కదా గుత్తులుగా మొగ్గలు పువ్వులు ఎంత బాగా వచ్చినాయో. ఈ సంవత్సరం పూసిన గులాబీలు అయితే ఎప్పుడు పూయలేదు, చాలా ఎక్కువ పూసినాయి. ఎందుకంటే నేను ప్రతి డే కూడా ఏదో ఒక పోషకాలు అయితే ఇస్తాను. గార్డెన్లో అన్ని మొక్కలు ఉంటాయి కదా, ఎందుకంటే వాటికి ఎప్పుడో 6 ఇయర్స్ నుంచి ఒకే పాట్లో ఉండుంటాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయం కాబట్టి వాటికి లిక్విడ్ రూపంలో ఇట్లా పోషకాలు ఇచ్చినప్పుడే పువ్వులు అనేది విపరీతంగా పూస్తుంది. మన కిచెన్లో ఉండే పెరిగే కానీ మజ్జిగ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి, లేదంటే మీ దగ్గర గంజి కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులు కడిగిన వాటర్ అయినా సరిపోతుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక పెద్ద బకెటెడ్ వాటర్లో డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇచ్చారంటే ఈ సమ్మర్లో వాటికి ఎంతో చక్కగా పోషకాలు అంది పువ్వులు మొగ్గలు వస్తూ ఉంటాయి. సమ్మరే కదా ఇంకేం పూస్తాయిలని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే రిజల్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ మెథడ్లో ఉండేవి అయినా చేసి ఇవ్వండి, పెద్ద పెద్దవి చేయలేకపోయినా సరే. నెక్స్ట్ ఇంకా మల్లె చెట్టు ఆకు తీసి కొంచెం ఇంపార్టెంట్ వీడియో అదైతే నెక్స్ట్ వచ్చేది, తప్పకుండా మీకు చాలా యూజ్ అవుతుంది. అది కూడా మీకు చాలా మల్లె మొక్క గురించి అయితే ఉంటుంది నెక్స్ట్. ఇలా అయితే చేసుకొని నేనైతే నా గార్డెన్లో ఈరోజు ఫర్టిలైజర్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.